కులగణన ప్రక్రియ చేపట్టిన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్లను 50% పెంచాలన్నారు. కులగణన చేపట్టకుండా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. డెంగీ వ్యాధి కట్టడికి రెండో టీకా సిద్ధమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ టీకాను ఆమోదం తెలిపింది. క్యూడెంట్గా పిలువబడే ఈ టీకాను జపాన్కు చెందిన ఔషధ సంస్థ తకెడ అభివృద్ధి చేసింది. 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని WHO పేర్కొంది. వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ టీకాలను అందివ్వాలని కోరింది. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. 10 రోజుల పాటు ప్రదర్శనలు రద్దు చేశాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పూర్తిగా తగ్గడంతో రద్దు చేసుకోవడం ఉత్తమమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిటర్స్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఆ యాజమాన్యాలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమంది ఎగ్జిబిటర్స్ అసోసియేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్. బీఆర్ఎస్ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు హైదరాబాద్ నగర పోలీసులు. సెల్ ఫోను, చైన్ స్నాచింగ్, దొంగతనాలు అన్ని నంబర్ ప్లేట్ లేని వాహనాలపైన ఎక్కువ జరిగినట్లు గుర్తించారు. చివరి అంకెలు కనిపించకుండా చేసినా నంబర్ ప్లేట్ను మడిచినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. రిజిస్టర్ కాని మొబైల్ నెంబర్లు, అన్వాంటెడ్ కాల్స్కు త్వరలోనే చెక్ పడనుంది. ఇందుకై కేంద్రం నడుం బిగించింది. ఈ తరహా కాల్స్కు స్వస్తి చెప్పేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది ట్రాయ్. సాధారణంగా ఇలాంటి కాల్స్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అధికంగా వస్తుంటాయి. వినియోగదారుని పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తాయి. H-1B వీసాదారులకు అమెరికా ఊరటనిచ్చింది. ఉద్యోగం కోల్పోయిన మరికొంతకాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్ సర్వీసెస్ నూతన నిబంధనలను విడుదల చేసింది. తాజా చర్యతో H-1B వీసాదారులు నూతన ఉద్యోగ అవకాశాలు ఇబ్బంది లేకుండా పొందవచ్చని USCIS పేర్కొంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ఈ శతాబ్దం చివరి నాటికి కనుమరుగవుతుందన్న వార్తలు కలవరపాటు గురి చేస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ పరిణామం తప్పదంటున్నారు వాతావరణ నిపుణులు. సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయంటూ గుర్తు చేశారు. అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు టీమిండియా స్టార్ ఆటగాడు సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ ప్రకటించారు. 20 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఛేత్రి జూన్ 6న కువైట్తో జరిగే మ్యాచ్ చివరిదిగా పేర్కొన్నాడు. తన నిర్ణయంపై వీడియో పోస్ట్ చేసిన ఛేత్రి భావోద్వేగానికి గురయ్యాడు. తన కెరీర్లో ఎన్నో జ్ఞాపకాలు, ఒత్తిడి, అమితమైన ఆనందాన్ని అనుభవించానన్న ఆయన రిటైర్మెంట్ గురించి చెప్పినప్పుడు తల్లి, భార్య కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేశారు. వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ నెలాఖరు నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వెల్లడించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది.